ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే ఉల్లిపాయ పకోడీయేనా? ఒక్కసారి ఇలా క్యాబేజీతో పకోడీలు వేసి చూడండి. పిల్లలైనా, పెద్దలైనా సరే ప్లేట్లు లాగించేస్తారు ఈ పకోడైతే. అంత టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ పకోడీని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని అందులో హాఫ్ కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన క్యాబేజీని ఒక బౌల్‌లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకొని నీళ్ళేమీ లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ పిండి టైట్‌గా అనిపించినట్లయితే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా నీళ్ళైతే దీనికి అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు క్యాబేజీలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత చక్కగా ఇలా పకోడీలాగా వేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. రసంలోకైనా, సాంబార్‌లోకైనా సైడ్ డిష్‌గా అయితే సూపర్‌గా ఉంటుంది.